హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఇన్స్టాగ్రామ్లో ఉన్న వ్యానిష్ మోడ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అసలు వ్యానిష్ మోడ్ ఏంటి, ఎట్లా ఆన్ చేసుకుంటారు, ఎట్లా ఆఫ్ చేసుకుంటారు, దానివల్ల యూజ్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మీ ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. మీ లోగోపై క్లిక్ చేస్తే మీకున్న ఫాలోవర్స్ వస్తారు. సో మీ మెసేజెస్ అయితే మీ ఫ్రెండ్స్ మెసేజెస్ ఉంటాయి కదా, అవైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక మనకి కింద వీడియో కానీ మెసేజ్ కానీ పంపిస్తాం కదా, దాని కింద ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి పైకి అంటే వ్యానిష్ మోడ్ అయితే మనకు ఆన్ అవుతుంది. ఈ వ్యానిష్ మోడ్ ఆన్ చేసుకోవడం వల్ల ఇన్ కేస్ మనం ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ కానీ ఏదైనా టాపిక్ మాట్లాడుకున్నప్పుడు మెసేజ్ చేస్తే వాళ్ళు చూసిన వెంటనే ఆ మెసేజ్ అయితే చాటింగ్ లిస్ట్లో నుంచి ఆటోమేటిక్గా డిలీట్ అయితే డిసప్పియరింగ్ అయితే అవుతుంది. ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు వ్యానిష్ మోడ్ ఆన్ చేయడం వల్ల. అండ్ మీరు ఎవరెవరికైతే ఆన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ చాట్ ఓపెన్ చేసి పైకి స్క్రోల్ చేస్తే వ్యానిష్ మోడ్ అయితే ఆఫ్ అవుతుంది. మనం ఏం మెసేజ్ చేసినా వాళ్ళు చూసిన వెంటనే ఆ మెసేజ్ అయితే డిలీట్ అయిపోతుంది. వ్యానిష్ మోడ్ ఆన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి. మీరు చేసిన చాటింగ్ నెక్స్ట్ మినిట్ అయితే ఉండదు, ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ అయితే డిలీట్ చేస్తుంది. సో ఇలా కాకుండా మీరు పెట్టిన మెసేజ్ అన్సెండ్ చేయాలనుకుంటే ఇన్ కేస్ ఒకవేళ ఆ మెసేజ్ రాంగ్ పెట్టి ఉంటే మీరు మెసేజ్పై క్లిక్ చేస్తే వస్తుంది. సో వ్యానిష్ మోడ్ వద్దు అనుకుంటే మళ్ళీ ఏ విధంగా ఆన్ చేశారో స్క్రీన్ని పైకి అంటే వ్యానిష్ మోడ్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరికైనా మీరు మెసేజ్ చేసి అదొకవేళ రాంగ్ పెట్టారనుకో, ఆ మెసేజ్పై క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అయితే మనకు వస్తాయి. నేనైతే కొన్ని మెసేజెస్ అయితే చేస్తున్నాను. ఆ మెసేజెస్ ఒకవేళ రాంగ్ పెట్టాననుకో, డిలీట్ చేయకుండానే ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మనం ఆ మెసేజ్ని అయితే ఎడిట్ అనే ఆప్షన్ అయితే చేసుకోవచ్చు. అది డిలీట్ చేసి మనం ఏం పెట్టాలనుకుంటున్నామో ఆ మెసేజ్ అయితే చేయొచ్చు. ఇన్ కేస్ అసలు ఆ మెసేజ్ రాంగ్ కాదు, మెసేజ్ చేయొద్దు అనుకుంటే మెసేజ్పై క్లిక్ చేసి అన్సెండ్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. అలా కాకుండా టోటల్గా డిలీట్ చేయాలంటే చాట్లో నుండి బయటకు వచ్చి దానిపై క్లిక్ చేసి డిలీట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఆ చాట్ మొత్తం అయితే డిలీట్ అయిపోతుంది. సో ఇలాంటి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.